వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చా కార్యక్రమంలోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఇవాళ స్టూడియోలో ఉన్న గెస్టులు మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. జ్వాలా నరసింహారావు గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా కొత్తకోట దయాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత, మక్తల్ ఎమ్మెల్యే. రఘునందన్ గారు, టీఆర్ఎస్ మెదక్ జిల్లా కన్వీనర్. రవీంద్ర నాయక్ గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అదేవిధంగా ఎన్ పద్మజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి, వెల్కమ్ టు మహా న్యూస్. ముందుగా దయాకర్ రెడ్డి గారు, నిన్న కోర్టులో మనకి అంటే సుప్రీంకోర్టులో విజయమ్మ పిటిషన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అంటే రాజకీయ కక్షలకి ఇది వేదిక కాదు, మీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో ముందర మీ విజ్ఞప్తులు మీరు చెప్పుకోవచ్చు అంటూ నేను చేసిన వ్యాఖ్యల్ని క్లీన్ చిట్ కింద మనం భావించవచ్చా? అంటే చంద్రబాబు నాయుడుకి ఇది క్లీన్ చిట్ అని మనం భావించవచ్చా? ఇది క్లీన్ చిట్టా మైనసా ప్లస్ కాదు, కానీ మొదటి నుంచి మేము ఒక వాదన చాలా స్పష్టంగా చెప్పినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 26 కేసులు, సభా సంఘాలు 10-12 మంది వేసినారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోమని మేము కోరినాం. ఆ రోజు విజయమ్మ గారు వేసినప్పుడు మేము అబ్జెక్షన్ చేయాలి. ఆల్రెడీ ఇదే కేసుల మీద సభా సంఘాలు కానీ హైకోర్టు ఫైండింగ్స్ కానీ ఉన్నాయి, కొన్ని కోర్టుల ఫైండింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని బాగుండేది అని మేము అడిగినాం. సరే, దాని మీద తీసుకోదా కోర్టు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా మేము ఆ రోజు చెప్పినాం, రాజకీయ కక్షతోనే రాజశేఖర రెడ్డి గారు వేసినారు, ఎక్కడ దాన్ని నిరూపించలేకపోయినారు. ప్లస్ వారికి ఆ రోజే అసెంబ్లీ వేదికగా వచ్చే నివేదికలు ఉన్నాయి, వాటిని కూడా పెట్టండి, దాని మీద జడ్జి ధర్మాసనం ఏం తీసుకున్నా వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్లు మేము చెప్పినాం. కానీ ఆ రోజు ఏం చేశారు, డైరెక్ట్గా ఒక ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి. సరే, కోర్టు నుంచి ఈ ఆర్డర్ వచ్చినా మనం తప్పడానికి మనకు ఆస్కారం లేదు. కాకపోతే ఇట్లా రాకుండా ఉండాల్సింది, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట తప్పకుండా మేము ఆ రోజు చెప్పినాం. సరే, ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అదే వ్యాఖ్యలు చేసాం. ఎందుకంటే పూర్తి పాఠం మాకు తెలియదు. నిన్ననే వచ్చేది మీడియాలో చూసినాం, ఈరోజు పేపర్లో చూస్తున్నాం. పూర్తి పాఠం తెలియదు కాబట్టి డెఫినెట్గా మా వరకు మేము ఏదైతే వాదన చేస్తామో, మేము అనుకున్నామో ఈ రకంగా జరిగి ఉంటే నిజాలు నిగ్గుదేలేమని మేము అనుకున్నామో దానికి అనుగుణంగానే కోర్టు వ్యవహరించింది. లేదో అవి సహజ సూత్రాలు తీసుకోలేదు అనే అనుగుణంగా పోలేదని మేము భావించేదాన్ని కరెక్ట్ అని జరిగిందని మేము అనుకుంటాం. ఓకే, రవీంద్ర నాయక్, క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా, లేకపోతే ఇంకా స్టిల్ పిటిషన్స్ వేసే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబుపై దాడి జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరు కూడా క్లీన్ చిట్ ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అని ఇక మీదట ఇలాంటి పిటిషన్స్ వేసే అవకాశం లేకుండా చూసుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ముఖ్యంగా క్లీన్ చిట్ ఇచ్చినారు లేదు అనే విషయం కాకుండా, మరి కోర్టు పరిధిలో కోర్టు డైరెక్షన్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఇంతకుముందు మనం చూసినాము, ఇది రాజకీయ కక్షలతోనే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. మనం చూసినాము జగన్ గారి విషయంలో. ఇప్పుడు ఈ పర్టికులర్ చంద్రబాబు గారి కేసులో మరి కోర్టు ఈ విధంగా చెప్పింది కాబట్టి మా పార్టీ చేసే విషయంలో కానీ, మా పార్టీ తీసుకునే నిర్ణయం కానీ మేము దాన్ని నిర్ణయించి ముందు చెప్పేయాలి. ఓకే, జ్వాలా నరసింహారావు గారు, అంటే రాజకీయ కక్ష అని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు జగన్ మీద అలా జరిగింది కాబట్టి ఎదురుదాడి కింద మేము ఇది చేశామనే ఉద్దేశంతో వారు ఉన్నట్టున్నారు. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ అవినీతి చేయటం అనేటువంటిది ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఓన్లీ ద డిగ్రీ నాట్ ది కైండ్. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద లీడర్స్, ఎందుకనంటే ఎలక్షన్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు వాళ్ళు. అది ఖర్చు కాదు కదా, అది పెట్టే ఖర్చు ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నారు కాబట్టి దాని రిటర్న్స్ కావాలి. కాబట్టి ఎక్కడో అక్కడ అంతో ఇంతో బహుశా రాజకీయ నాయకులు కోపం వచ్చినా పర్వాలేదు కానీ అంతో ఇంతో అవినీతి పాల్పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బహుశా సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆ డిగ్రీ రీచ్ అయిన దాకా బాబులుగా పోనీద్దాంలే అన్నట్టు పద్ధతిలో చూసి, ఇది ఇంత పెద్ద లెవెల్లో అయినట్టు కాదనుకున్నారో ఏంటో తెలియదు. కానీ మొత్తం మటుకు ఆయన మీద ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణలన్నీ కోర్టులు కొట్టేయటం కానీ ఎంక్వైరీలు జరగొద్దని జరిగినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారమే మరి దయాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఇంతకుముందు 28 అంటుండేవాడు, ఇప్పుడు 29 అయింది. అంటే 28 సార్లు నా మీద 26-28 సార్లు నా మీద విచారణకు ఆదేశించారో లేకపోతే కోర్టులో పోయారో, ఏం చేసినా కానీ నా మీద ఏం బయటపడలేదు. కాబట్టి ఇది కూడా నేనేది అంటే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అయితే పొలిటికల్ పార్టీస్ అయితే తీసుకొస్తున్నాయి. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి, ఎవరి మీద కానివ్వండి.
ఏం తీసుకొస్తున్నారంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని కోర్టులో గొప్ప చెప్తున్నారు. బాధ్యత ఎవరిదంటే అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత, అవినీతి జరిగిన తర్వాత ఒకవేళ కనుక వాసన వచ్చినట్టు అరికట్టాల్సిన బాధ్యత, అవినీతి జరిగిందని తెలిసిన తర్వాత వాళ్ళు శిక్షించాలి. ఈ 3 బాధ్యతలు ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈ 3 బాధ్యతలు కనుక ప్రభుత్వం సక్రమంగా నెరవేర్తించినట్టయితే శంకర్రావు గారు కోర్టు పోయేవాడా అసలు? లేదు. శంకర్రావు గారు కోర్టు పోవాల్సిన అవసరం ఏంటి? శంకర్రావు గారు కోర్టుకు పోకుండానే ప్రభుత్వమే చేయాలి. అసలు రోజు చూస్తుంటే అంటే పిచ్చే కుదరదండి. యాక్చువల్గా ఏం రాస్తున్నారు, వాడిని పట్టుకున్నాం వీడిని పట్టుకున్నాం 100 కోట్ల డీల్. ఈ 100 కోట్ల డీల్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా వీళ్ళు? ఎంక్వైరీ అథారిటీస్ ప్రివెంటివ్ మెజర్స్ చేత కదా వీళ్ళకి? ఏం జరుగుతున్నది దేశంలో? ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లేదా వీళ్ళకి? వీళ్ళకి దర్యాప్తు సంఘాలు అంతా అయిపోయిన తర్వాత, నీ చేతికి చిక్కిన తర్వాత, నువ్వు ఫలానా వాడు కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాత అంతవరకు నువ్వు ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేయలేవా? నువ్వు ప్రతిదానికి కోర్టు కన్నా పోవాలా, లేకపోతే అంత అయిన తర్వాత ఎంక్వైరీని మొదలు పెట్టాలి. సో వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో లోపాలు పోవాలి, అది ఇంపార్టెంట్. ఇవాళ ఇక్కడ వైఎస్ జగన్ విజయమ్మ గారు వేసిన పిటిషన్ కొట్టేశారా కొట్టేలేదా కాదు, కోర్టుకు ఫలానా వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి పోవాల్సినంత అవసరం. దట్ ఇస్ ద లాస్ట్ రిజార్ట్. ఆ లాస్ట్ రిజార్ట్ని ఇప్పుడు చాలా విచ్చలవిడిగా, అందుకని ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు లేదు, కోర్టు ఫైన్ విధిస్తున్నది. చూసారు, మన పొన్నాల లక్ష్మయ్యకి ఏదో 10,000 వేశారు, నిన్ననో మొన్న ఎవరికో ₹1,00,000 వేశారు, ఇంకోటికి 50,000 వేశారు. ఇదివరకు విన్నాం మనం ఎప్పుడున్నవి కోర్టులు ఫైన్లు. అంటే ఏదైతే చాలా రేరుగా వాడుకోవాల్సిన కమాడిటీని విచ్చలవిడిగా వాడుకునే పరిస్థితులు వచ్చినాయి. ఓకే, ఒకటి మటుకు నిజం, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, చంద్రబాబు నాయుడు గారిని మటుకు మనం కంగ్రాచులేట్ చేయాలి. ఆయన ఎట్ అనదర్ క్లీన్ చిట్ వచ్చింది. ఓకే, కాబట్టి ఇక ఆయన మీద మనం ఆరోపణలు అనేటువంటిది ఫ్రెష్గా ఏమైనా చేస్తే తప్ప పాత వాటిని మటుకు కొన్నాళ్ళన్నా పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ బహుశా ఆ దిశగా ఇకనైనా ఇప్పటికైనా, ఎందుకంటే మాట్లాడితే దెబ్బ అంటూ చంద్రబాబు నాయుడు అది చేసి ఆయన చేయలేదా, ఆయన ఎందుకు చేయలేదు, ఆయన చేయలేదా, ఆయన ఎందుకు జైల్లో పెట్టలేదు, ఆయన చేయలేదా అనేటువంటి అవకాశం పోయింది వాళ్ళకి. ఆ గుప్పిట్లో ఉంచుకున్నట్టు బాగుండేది. అత్యున్నత న్యాయస్థానాలు పోయినారు, క్లీన్ చిట్ ఇప్పించారు. సో చంద్రబాబు నాయుడు గారు మస్ట్ థ్యాంక్ వైఎస్ విజయమ్మ ఫర్ గెటింగ్ ఏ క్లీన్ చిట్ టు హిమ్. ఓకే, రఘునందన్ గారు మీరు ఎలా తీసుకుంటారు? అంటే జ్యుడిషియరీ లాస్ట్ మెజర్, అంటే ఆఖరిని అప్రోచ్ అవ్వాల్సిన జ్యుడిషియరీని ముందుగానే డిఫెన్సింగ్ మెకానిజం కింద తయారు చేసుకుంటున్నారని నరసింహారావు గారు అంటున్నారు. దీన్ని మనం కరెక్ట్గా అలాగే జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే కోర్టులో అదే చెప్పింది కదండి, ముందు దర్యాప్తు సంస్థల దగ్గరికి పోండి, అడగండి, అడిగిన తర్వాత నా దగ్గర కోర్టు చెప్పిన మాటలు నేను చెప్తున్నా, నా మాటలు కాదు. అవునండి, రఘునందన్ గారు. ఈ కేసులో ఉన్నటువంటి కోణాలు మిగతా కేసులో ఉన్నటువంటి కోణాలు చాలా డిఫరెంట్గా చూడాల్సి ఉంటుంది సుకుమార్ గారు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకమైనటువంటి ఇంపార్టెన్స్, ఇంట్రెస్ట్, దాంట్లో కేసులో ఉన్నటువంటి అభిప్రాయాలు అనేవి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినప్పుడు శంకర్రావు గారు రాజకీయ కక్షతోటి వేశారా, సొంత పార్టీకి చెందినటువంటి ఎంపీ మీద ఒక ఎమ్మెల్యే ఎందుకు వేశారు, అది తాజా కేసా, ఇది పాత కేసా, ఇది రిలయన్స్ ఫ్రెష్ మీద వేసినటువంటి కేసా, ఇట్లా కాదు కేసులను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. జ్వాలా నరసింహారావు గారు చెప్తా ఉన్నారు, రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది, దాని లోపల 190% మంది అవినీతి పరులు వస్తూ ఉన్నారు. ఇవన్నీ వ్యవస్థని బాగు చేయడానికి మనం ఇవ్వాల్సినటువంటి సూచనలుగా ఉంటే బాగుంటుందని విజ్ఞులైనటువంటి జ్వాలా గారికి చెప్తా ఉన్నారు. వ్యవస్థ పాడైపోయింది అని చెప్తా ఉంటే ప్రజలలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని మనం ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు అవుతారు. అదే రాజకీయ వ్యవస్థ లోపల చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో పొరపాట్లు జరుగుతాయి, జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి జరగనప్పుడు శిక్షించేటువంటి అధికారం ఈ రాజ్యాధికార వ్యవస్థకు లేనప్పుడు న్యాయస్థానానికి వెళ్తున్నారు, కోర్టులు కేసులు వేస్తూ ఉన్నారు. సో ఎవరి పని వాళ్ళే చేయాల్సింది. ప్రివెన్షన్ అనేది ఒకటి అవకాశం ఉండే, ప్రివెన్షన్ చేయలేనప్పుడు, తప్పు జరిగింది అని భావించినప్పుడు శిక్షేసేటువంటి అధికారం కిరణ్ కుమార్ రెడ్డి గారికో, రఘునందన్ రావు గారికో, జ్వాలా గారికో లేదు. ఎవరు తప్పు చేసినా మళ్ళీ అప్రోచ్ కావాల్సింది న్యాయస్థానాలకి అప్రోచ్ కావాలి. ఎస్ఐ గారు కేసు నమోదు చేయాల్సిందే, కోర్టు దాన్ని వినాల్సిందే. న్యాయమూర్తులు తప్పు చేసినా, ముఖ్యమంత్రి తప్పు చేసినా, ఎంపీ తప్పు చేయాల్సినా శిక్షించాల్సిందే రెండే, ఒకటి ప్రజాకోర్టు లేదా 2 న్యాయస్థానం. సో ప్రజాకోర్టులలో ఏం జరుగుతున్నాయంటే మళ్ళీ అదొక లాంగ్ డిబేట్ అండ్ బిగ్ డిబేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ అంశాల విషయంలోకి పరిగణలోకి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నుంచి దిగిపోయిన తర్వాత, సో ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. సో ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే, అంటే ఈ కేసు పూర్వపరాల్లోకి మళ్ళీ ఇంకా డీప్గా వెళ్తే, గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కేసులు వేశారు. సో మళ్ళీ వాళ్ళు క్లాస్మేట్లా ఫ్రెండ్స్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఏంటనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. దాని మీద కూడా అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నువ్వు నా మీద కేసు వేసినావు అంటే నువ్వు నా మీద ఎందుకు విత్డ్రా చేసినావు చెప్పాలని, నీ ఆస్తి ఎంత అంటే నా ఆస్తి ఎంత అని అసెంబ్లీలో చాలా చర్చించుకున్నారు. కానీ చివరికి ఎవరి మీద కమిషన్ వేసుకోలేదు. ఎందుకంటే ఇద్దరికి తెలిసి ఇద్దరి దగ్గర గురువింద గింజ తన నలు పెరగదు అన్నట్టు చివరికి శాసనసభ వేదికగా 294 మంది సభ్యుల మీద ఎంక్వైరీ చేద్దామని రాజశేఖర రెడ్డి గారు కన్క్లూడ్ చేసిండ్రు. తర్వాత ఎవరి మీద ఎవరు ఎంక్వైరీ చేయలేదు. కనీసం
ఆస్తులన్నా స్పీకర్ ముందుకో ఎథిక్స్ కమిటీ దగ్గరకు తీసుకొచ్చి పెట్టండి అంటే అవి పెట్టని శాసనసభ్యుల మీద కూడా ఈ రోజు దాకా చర్యలు లేవు. కొంతవరకు వ్యవస్థ లోపల లోపాలు జరుగుతూ ఉన్నాయి. అది పీక్ స్టేజ్కి వచ్చింది కాబట్టి దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యతని, స్వీయ నియంత్రణని ఎన్నికైనటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు పాటిస్తలేనప్పుడు ఖచ్చితంగా కోర్టులు దాన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతను తీసుకుంటా ఉన్నాయి. అదే చివరి మజిలే, అదే మొదటి మజిలే అనేటువంటి అంశంలోకి పోకుండా తప్పు జరిగినప్పుడు, జరిగిందని ఎవరైనా భావించినప్పుడు శిక్షించాల్సినటువంటి ప్లాట్ఫామ్ న్యాయస్థానమే. కాబట్టి దట్ ఈస్ ద రైట్ వే. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ కోర్టు కూడా పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చినట్టు నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైనంత మటుకు మీరు ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలో ఆ ప్లాట్ఫామ్ ఇది ఇవ్వకుండా లాస్ట్ ఆప్షన్ అని ఏదైతే జ్వాలా గారు పేర్కొన్నారో ఆ లాస్ట్ ఆప్షన్ దగ్గరికి మీరు మొదటగా వచ్చినారు. ఇంకా ముందు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీస్ అప్రోచ్ కండి అని చెప్పినారు. అంటూనే ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ గివింగ్ ఏ క్లీన్ చిట్ టు ఎనీబడి అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో ఆ జడ్జిమెంట్ ని ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకుంటున్నారు. కాకపోతే కాలం దాని లోపల దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ వచ్చింది తర్వాత విజయమ్మ గారు వెళ్ళి మళ్ళీ ఏసీబీ ముందో సిబిఐ ముందో దరఖాస్తు పెడతారా, లేకపోతే ఇంతటితో ఈ కేసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పి ఊరుకుంటారనేది వారి పార్టీ రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు బట్టి ఆధారపడుతుంది. అంటే ఒక కోర్టు డైరెక్టివ్ మీద అయ్యే ఫాస్ట్నెస్ ఇవాళ విజయమ్మ గారు మళ్ళీ ఏసీబీకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ అసలు వాళ్ళు నార్మల్గానే వాళ్ళు నోరిప్పట్లేదు. ఇంత జరిగిన తర్వాత పోయి దరఖాస్తు పెడితే పార్కలాం కానీ తొందరగా ఉందిలే అంటారు తప్ప అని అనుకుంటున్నాను నేను. అయితే ఒకటి, నేను రాజకీయ నాయకులు అంతా కుళ్ళి కుషించారు లేదా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టేదంటలేదు. బై అండ్ లార్జ్ ఇవాళ ఉన్న ఒపీనియన్ ఏంటంటే సలహాలు ఏమంటే ఎన్ని సలహాలు ఇవ్వచ్చు, కానీ నేను ఉన్న ముందు ఫ్యాక్ట్ ఒకటి చెప్పింది ఏంటంటే ఇవాళ మీరు ఎవరిని అడిగినా సరే బై అండ్ లార్జ్ మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ కరప్ట్ అనే మాట అంటారా అంతా మీలాంటి విఘ్నులు ఇట్లా ప్రజలకు పంపిస్తున్నటువంటి సందేశం వల్ల మెజారిటీ ఆఫ్ ద